మంగళవారం సాయంత్రం సోషల్ మీడియా ఎక్స్లో జూనియర్ ఎన్టీఆర్ బృందం తన అభిమానులను త్వరలో కలవాలి అన్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ అధికారిక ప్రకటనలో తన అభిమానులు తనపై చూపుతున్న అపారమైన ప్రేమ, గౌరవానికి తాను కృతజ్ఞుడని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. తాను ఒక సమావేశాన్ని నిర్వహించబోతున్నానని, వారితో వ్యక్తిగతంగా సంభాషించబోతున్నానని తన అభిమానులందరికీ చెప్పారు జూనియర్ ఎన్టీఆర్. శారీరకంగా ఒత్తిడి కలిగించే ఎటువంటి పాదయాత్ర చేయవద్దనని ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అధికారిక బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి అధికారుల అనుమతి తీసుకుంటున్నానని, దానికోసం వేచి ఉన్నానని ప్రకటనలో తెలియజేశారు. ఎన్టీఆర్ తన అభిమానులకు, ప్రజలకు ఓ విషయాన్ని చెప్పాలి అనుకుంటున్నారా, లేకుంటే విశ్వసనీయ సమాచారం ప్రకారం తను ఎవరి పేరు చెప్పకూడదు అనుకున్నప్పటికీ తన బలాన్ని చూపించాలి అనుకుంటున్నారా అనేది తెలియాలి. కానీ ఈ కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా తన మామయ్య బాలకృష్ణకు ఒక సంకేతాన్ని పంపిస్తుంది. ఇటీవల బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డుతో సత్కరించినప్పుడు నందమూరి కుటుంబం ఒక వార్తాపత్రిక ప్రకటన ఇచ్చింది. వారు జూనియర్ ఎన్టీఆర్ తప్ప మిగతా ప్రతి వారి పేరును పెట్టారు. కొన్ని రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డుతో సత్కరించిన సందర్భంగా పార్టీ ఇచ్చింది. నందమూరి, నారా కుటుంబ సభ్యులు చాలా మంది ఇందుకు హాజరయ్యారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ను మాత్రం విస్మరించారు. వారు తనను ఉద్దేశపూర్వకంగా విస్మరించినందుకు జూనియర్ ఎన్టీఆర్ బాధపడినట్లు అనిపిస్తుంది. కాబట్టి అతను తన బలాన్ని చూపించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే తన అభిమానులందరినీ కలవడానికి, సమావేశానికి అవసరమైన అనుమతి తీసుకోవడానికి ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఒక ప్రకటన చేసినట్లు సమాచారం. తను బాలకృష్ణ లేదా ఇతర కుటుంబ సభ్యుణ్ణి లేదా రాజకీయ పార్టీని విమర్శించాలి అనుకోవట్లేదని, కానీ తన బలాన్ని ప్రదర్శించడానికి, భవిష్యత్తు గురించి తన అభిమానులతో చర్చించడానికి ఇష్టపడతాను అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ చాలా కాలం క్రితం తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశారు. ఇప్పుడు వైఎస్ జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీతో చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని టాక్ వస్తుంది. రాబోయే రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులతో బహిరంగ సమావేశం పరిశ్రమలో, రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైన అంశంగా మారనుంది.